రోడ్ల పక్కన సంత జరగటం అన్నది ఎంత ప్రమాదకరం అంటే, వస్తువు కొనే ఆలోచనలో మన ప్రక్కన ఏం జరుగుతూ ఉంది, ఇది రహదారా అన్నది మర్చిపోతారు. ఇంకోటేంటంటే కుటుంబంలోని చిన్నపిల్లలు కూడా ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులతో పాటు బజార్‌కొస్తారు. తల్లిదండ్రులు ఏదన్నా కొనే ధ్యాసలో ఉన్నప్పుడు, ఈ పిల్లగాళ్ళు అటు ఇటు ఉరుక్కుంటే ఏదైనా ప్రమాదానికి గురైతే ఏంటి? మనం చాలా ప్రమాదాలు చూసినాం. వాహనాల బ్రేక్ ఫెయిల్ అయ్యి, వేగంగా దూసుకొస్తూ గుంపులు గుంపులుగా ఉన్న జనం మీదకెళ్ళి పదుల సంఖ్యలో జనం చనిపోయిన సందర్భాలు ఎన్నో చూసినాం. మరి రోడ్ల పక్కన సంత పెడతా ఉన్నప్పుడు అక్కడున్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడున్న పంచాయతీలు, అక్కడున్న మున్సిపాలిటీలు వాళ్ళకు జాగా వేరే చోట స్థలం చూపెట్టట్లేదా? రోడ్ల పక్కన పెడితేనే సంత అనేది ఎక్కడైనా జరగవచ్చు కదా. ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? మనం కూడా ఆలోచించాలి. చాలా చోట్ల మా ఏరియాలో అయితే పండితాపురం, టేకులపల్లి, ఈరోజు చూసిన కొత్తపేట, గంధంపల్లి, ఇలా ఒకటేమిటి ప్రతి చోట కూడా సంత అంటే రోడ్ల మీదనే జరుగుతూ ఉంటుంది. రోడ్డు కానుకొని రోడ్డు మీదనే కూరగాయల అమ్మకం, వివిధ రకాల వస్తువుల అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. సంతలో వస్తువులు కొనకపోతే ఏమవుతుంది? ప్రాణానికంటే ముఖ్యం ఏది కాదు కదా. అక్కడ అధికారులకు చెప్పరా? ఓహో మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం, ఆహా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నామన్న సంఘాలు ఏమైపోయినాయి? చాలా చోట్ల ఏదో క్రీడా ప్రాంగణాలను కట్టి అవి నిరుపయోగంగా ఉన్నాయి. అట్లాంటి వాటిని వాడుకోవచ్చు. ఎక్కడో ఒక దగ్గర ఉన్న విశాలంగా ఊర్లో ఉన్న మైదానం, దాన్ని వాడుకోవచ్చు. అంతేలే కానీ నడి రోడ్డు మీద, రహదారి మీద నిబంధనలకు విరుద్ధంగా సంత పెట్టడం, ఆ సంతకు అనుమతులు ఇవ్వటం నిజంగా నేరం కాదా? ఇట్లా ప్రాణాలు పణంగా పెట్టి పంచాయతీలలో, మున్సిపాలిటీలలో సంత జరిగే చోట వస్తువులు కొనడానికి వెళ్ళడం నిజంగా నేనైతే చెప్తా ఉన్నా అవసరం లేదు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులకు ఎవరికో ఏదైనా జరిగితే, ఆ కుటుంబ పెద్దకు జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబం బీది పాలవుతుంది. అందులో ఉన్న చిన్నారుల బ్రతుకు అగమ్య గోచరం. వాళ్ళని నడిపించేటోళ్ళు ఉండరు. వాళ్ళు పాఠశాలకు వెళ్ళటం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు తినడానికి, తాగటానికి, బట్టలు ఉతుక్కోవడానికి, ప్రతి రకంగా వాళ్ళు జీవితంలో ఏ ఉన్నత శిఖరాలనైతే చేరుకోవాలని కలలు కన్నారో అవి చేరుకోవడం అసాధ్యం. దయచేసి రోడ్ల మీద, రహదారుల మీద, ఇరుకు చోట్ల, అంటే రోడ్లు ఉన్నాయి ప్రయాణించడానికి, రహదారులు ఉన్నాయి ప్రయాణించడానికి, వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇంతవరకు, ఇంత దూరం, ఇంత లిమిట్ అని. అక్కడ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? మరి దయచేసి ఆర్ఎండ్బి వాళ్ళైనా చర్య తీసుకోండి, పంచాయతీ వాళ్ళైనా చర్య తీసుకోండి. ప్రజల సంక్షేమం కోసం పనిచేయనప్పుడు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది అధికారులు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా వ్యర్థం. ప్రజలను చైతన్యవంతం చేయాలి. రోడ్ల మీద ఉంటేనే వచ్చి వస్తువు కొంటారు, కనబడుతూ ఉంటేనే వస్తువు కొంటారు అన్న రోజులు, ఆ మూర్ఖపు ఆలోచనలు వదిలిపెట్టండి. సంత జరుగుతూ ఉంటే మాకు కావలసిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయని వచ్చి కొనుక్కుంటారు. ఆ సంత జరిగే ప్రాంతం కూడా విశాలంగా సైకిల్ పార్కింగ్ అను, కారు పార్కింగ్ అను, సైకిల్ వాహనాల పార్కింగ్ అను ఉండి, విశాలమైన జాగ ఉండి, ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ఉండే చోటును ఎంపిక చేసి అక్కడ సంత పెట్టండి. అంతేగాని ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే మీరు ప్రజలకు జరగరానిది ఏమైనా జరిగితే బాధ్యత వహిస్తారా? ప్రజలు అంత దాకా ఎందుకు వెళ్తారులే, కొనుక్కొని పోతారు, ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగింది అనుకుంటే పొరపాటే. రోడ్ల మీద వస్తువులు కొంటూ అంటే వినియోగదారుల ప్రాణానికి ఏమైనా భద్రత ఉందా? గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడంటే అది జరిగే పనేనా? ప్రజల కోసం పనిచేసే ఇన్ని శాఖలు, వినియోగదారుల సంఘము, మానవ హక్కుల సంఘము, పోలీసు వ్యవస్థ, రవాణా వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసులు, రహదారుల శాఖ, వీళ్ళందరూ ఉన్నారు కదా. రహదారుల మీద అంతమంది వ్యాపారస్తులు వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు గాలి కుదిలి పెట్టేస్తే ఏం చేస్తున్నారు? వ్యాపారులకు సరైన చోటు చూపెట్టాలి కదా, అప్పుడే కదా ప్రజలకు భద్రత. దయచేసి మేధావులారా, వ్యాపారస్తులారా, ప్రజల్లారా, విద్యావంతులారా మేల్కొనండి. ఏ ప్రమాదం జరగకపోతే ఏ రోజుకు ఆ రోజు క్షేమంగా ఉన్నామనుకుంటే మాత్రం దయచేసి పొరపాటే. ప్రమాదం అనేది 2 వాహనాలు, ఒక రైలు, ఒక విమానము ప్రమాదానికి గురై ఒకదానికొకటి గుద్దుకోను జరిగితేనే ప్రమాదం కాదు కదా. అంతమంది సంత జరిగి అన్ని వందల వేల మంది రోడ్ల మీద ఉంటే రహదారులకు ఎంత ఇబ్బంది. ఏదో ఒక వాహనమో బ్రేక్ ఫెయిల్ అయ్యో ఏదో జనం మీదకి దూసుకొస్తే వందల సంఖ్యలో చనిపోతాం కదా. అది ఎవరికి నష్టం? మనమే కదా. మానవత్వంతో ఆలోచించండి అధికారులారా. మీకు ప్రజల మీద ప్రేమ ఏమైనా ఉంటే, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం, ఈ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం అంటే, దయచేసి ఇలాంటి వారాంతపు సంతలు, పశువుల సంతలు రోడ్ల మీద పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేను చేసే రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే, ట్రాఫిక్ పోలీసులు రోడ్ల పక్కన వాహనాలు నిలుపుంటే ఫైన్ ఇస్తూ ఉంటారు, సంతోషం వేయాలి. ఇట్లాంటి వాటి మీద కూడా చర్య తీసుకోండి. సంతకు అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. అలాగే రహదారుల శాఖకు సంబంధించి మీ రోడ్డు విస్తీర్ణం ఎక్కడి వరకు ఉందో, మీ హైవేనా, ఇంకో జిల్లా రహదారి ఉంటుంది కదా,
వాటిని బట్టి మీ రోడ్ల మీద వ్యాపారాలు జరగకుండా, రోడ్ల మీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా, ప్రయాణానికి అనుగుణంగా ఉండేటట్టు, ప్రయాణానికి అంతరాయం కలగనట్టు దయచేసి చర్యలు తీసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఊర్లో కూడా ఎక్కడైనా ఇలాంటి సంతలు రోడ్ల మీద జరుగుతూ ఉంటే వాటి మీద చర్య తీసుకునేలాగా ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. థ్యాంక్ యూ.